Smiley morning, everyone. Myself, Dr. Santosh Kumar, BDS, MDS, periodontist, and your gum care specialist from Smile Excel Dental Clinic, Dwarkanagar, Visakhapatnam. సో ఇవాళ నేను డయాబెటీస్కి డెంటల్ హెల్త్కి ఉన్న రిలేషన్ ఏంటి, వాళ్ళు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మీకు వివరిద్దాం అనుకుంటున్నానండి. సో ఫస్ట్గా డయాబెటీస్ అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే క్రానిక్ డయాబెటీస్. ఎక్కువ కాలం నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ కంట్రోల్లో లేని వాళ్ళకి ఏంటంటే ఎక్కువ డెంటల్ ఇన్ఫెక్షన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. రీసెర్చ్లో తేలింది ఏంటంటే 6 times అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 6 times గమ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందండి. సెకండ్ది ఏంటంటే డెంటల్ క్యావిటీస్ అంటే పళ్ళు పుచ్చిపోవడం కూడా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది. థర్డ్, డ్రై మౌత్. డ్రై మౌత్ అంటే ఏంటంటే నోరంతా పొడిగా అయిపోవడం, దానివల్ల ఏంటంటే చిగుర్లు కానీ మ్యూకోజా కానీ మంటగా అనిపించడం అనేది జరుగుతుంది. ఫోర్త్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. డయాబెటీస్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మౌత్ లోపల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది రావడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటే డయాబెటీస్లో అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్, రక్తనాళాల్లో షుగర్తో ఈ బ్లడ్ వెజల్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి ఉంటాయి. సో దానివల్ల బ్లడ్ వెజల్స్లో న్యూట్రిషన్, బ్లడ్ ఫ్లో కానీ నార్మల్గా జరగదు, గమ్స్ కానీ బాడీ కానీ వీకెన్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సెకండ్, డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఏంటంటే WBC, వైట్ బ్లడ్ సెల్స్ అంటాం, వాటి యొక్క ఫంక్షన్ కూడా తగ్గుతుంది. WBC ఏం చేస్తుందంటే బాడీలో ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఇవి అలర్ట్ అయ్యి ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తాయి. బట్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ WBC లెవెల్స్ వాటి యొక్క ఫంక్షన్ తగ్గి కౌంటర్ అటాక్ చేసే మెకానిజం అది తగ్గుతుంది. తగ్గడం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఏం చేయాలి, డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, సో డెంటల్ హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎందుకంటే మౌత్ ఈస్ ద గేట్ ఆఫ్ ద బాడీ అంటాం. మౌత్ ప్రాపర్గా ఉంటే మిగతా రెస్ట్ ఆఫ్ ద బాడీ కూడా ప్రాపర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లోనే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు వెంటనే డెంటల్ విజిట్ అనేది 6 months to 1 year ఖచ్చితంగా చేసుకొని స్టార్టింగ్ స్టేజ్లోనే చిన్న ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే చేసుకోవాల్సి వస్తుంది. ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా, బ్రష్ చేసినప్పుడు బ్లీడింగ్ గమ్స్ ఏమైనా అవుతున్నా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినట్టు అనిపించిన, క్యావిటీస్ అయినా వెరీ స్టార్టింగ్ స్టేజ్లోనే చూపించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అన్కంట్రోల్గా ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల చిన్న ట్రీట్మెంట్స్తో సరిపోయేది ఎక్కువ ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటి, సింపుల్ టీత్ క్లీనింగ్ లేదంటే క్యావిటీస్ ఏమంటే ఫిల్లింగ్స్తో చేసుకునే ట్రీట్మెంట్స్ నెగ్లెక్ట్ చేసుకోవడం వల్ల గమ్ సర్జరీస్ అంటే ఫ్లాప్ సర్జరీస్ అంటాం అన్నమాట, సర్జికల్ ప్రొసీజర్ దాకా చేసుకొని ఫిల్లింగ్స్తో సరిపడే వాటికి రూట్ కెనాల్స్ లేదంటే కొన్ని కేసెస్లో టీతే కంప్లీట్గా రిమూవ్ చేయాల్సి వస్తుంది. అట్లాంటి అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సి వస్తుందండి. సో కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా మనం డెంటల్ ట్రీట్మెంట్స్ని ఎర్లీగా చూపించుకోవడం మంచిది. సెకండ్ది ఏంటంటే డైట్. ఎక్కువ ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవాలండి, అంటే పీచు పదార్థాలు. దానివల్ల ఏమవుతుందంటే గమ్స్ కూడా హెల్తీగా ఉంటాయి, ఓవరాల్ గమ్స్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ది ఏంటంటే ఫ్రీక్వెంట్ ఇంటేక్ ఆఫ్ వాటర్, లిక్విడ్స్ తీసుకోవాలి. దానివల్ల మౌత్ అంతా హైడ్రేట్ అవుతుంది. ఈ బర్నింగ్ మ్యూకోజా అంటే చిగుర్లు కానీ మ్యూకోజా కానీ మంటది రాకుండా ఉంటుంది. ఫోర్త్ది షుగర్ ఇంటేక్ అనేది బాగా తగ్గించుకోవాలి. ఇలాంటి కేర్ అనేది తీసుకుంటే డెంటల్ ఇన్ఫెక్షన్స్ చాలా మటుకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ సంతోష్, స్మైల్ ఎక్సెల్, ద్వారకానగర్.